హాయ్ ఫ్రెండ్స్, ఇన్ని అల్సల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మేము దొండకాయ కూర చేసి మీకు చూపించుతాం. దానికి 1/2 కిలో దొండకాయలు, 4 టమాటాలు, ఇక ఉల్లిపాయలు. ఈ చిన్న చిన్నవి అనుకోవద్దు, ఎందుకంటే ఉల్లిపాయలు తెచ్చుకుని ఉంటే వాటిల్లో సన్నగా ఉంటే కోసి వేద్దాం. కూరకు కావాల్సినవి ఇక 1/2 కిలో దొండకాయలు, 4 టమాటాలు, ఇక కొన్ని ఉల్లిపాయలు, 10 రెమ్మలు తెల్లగడ్డలు. ఉల్లిగడ్డలు 2 అయితే సరిపోతాయి, చిన్న చిన్నగా ఉండేవి కదా అని అవి కూడా వేసేద్దాంలే, బాగుంటుందని వేసిన. ఇట్లా పొడుగ్గా కోసుకుంటే బాగుంటాయి. దొండకాయ కూర చాలా మందికి ఇష్టం ఉండదు, కానీ ఇలా చేసుకుంటే నేను చేసినట్టు చేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది, తినాలనిపించదు అన్నమాట. ఇలా చేసుకుంటే మీకు చేసి చూపించుతా ఉండు. ఇప్పుడు అందరూ ఇట్లా కోసుకుంటారు రౌండ్గా, మేము ఇట్లా కోసుకుంటాం. ఇట్లయితే పొడుగ్గా బాగా సన్న చేపలు ఉంటాయి చూడు, అలా ఉంటుంది. ఉడికితే సన్న చేపల కూర ఉన్నట్టు ఉంటుంది బాగా, అందుకని ఇట్లా కోసుకుంటున్నాం. దొండకాయలు, టమాటాలు 4, ఉల్లిపాయలు అన్నీ కోసేసుకున్నాం కదా. ఇక తెల్లగడ్డ రెబ్బలు అవి ఇంకా ఇప్పుడు పోయి తాలింపు వేసుకొని కూర చేసుకున్నాం. ఇంకా బాండీలు పెట్టుకున్నాం. ఈ తెల్లగడ్డ రెమ్మలు ఇట్లా కొట్టుకున్నాం, నల్ల కొట్టుకున్నాం కచ్చమచ్చగా. సరిపోతుంది ఆ నూనె కాగిన తర్వాత మేము అన్ని తాలింపు గింజలు కలిపి పెట్టుకుంటాం. అన్ని జీలకర్ర, ఆవాలు అన్నీ కలిపి పెట్టుకుంటాం. వేసేసుకున్నాం. వేసుకున్నాక ఒట్టి మిరపకాయలు వేసుకుంటాం తాలింపులో మేము ఎప్పుడైనా. ఇప్పుడు తెల్లగడ్డలు వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. ఇవన్నీ ఒక దోరగా వేగిన తర్వాత టమాటాలు, దొండకాయలు వేసేసి కొద్దిసేపు మూత వేద్దాం. చూడండి, ఇప్పుడు బాగా వేగినాయి కదా దోరగా. ఒక స్పూన్ పసుపు వేద్దాం. అంటే తాలింపులు వేసుకుంటే పసుపు బాగుంటుంది అన్నమాట. అట్లా ఇప్పుడు దొండకాయలు, టమాటాలు 2 వేసేద్దాం. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు
1.5 స్పూను ఉప్పు వేసుకున్నాం, ఎందుకంటే మళ్ళీ తక్కువైతే వేసుకోవచ్చు. ఇక 2 స్పూన్ల కారం, ఇది నేను దంచుకున్న కారం, అందుకని కారం వేసుకుంటుందని ఇక 2.5 స్పూను. ఇవన్నీ వేసి దొండల్ని ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాం కదా, వేసేసుకున్నాక కొద్దిసేపు మగ్గబెట్టుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసి ఉడుకుతుంది అన్నమాట. ఎందుకంటే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా.